జనాభా సమతుల్యత అన్నారు. పేదోడికిచ్చే ఇళ్ల స్థలాలను టార్గెట్ చేశారు. సోమరిపోతుల తయారీ అన్నారు. పేదల కంటే ఆర్థిక సాయాన్ని టార్గెట్ చేశారు. వేస్ట్ ఆఫ్ మనీ అన్నారు. పేదోడి విద్యను వైద్యాన్ని టార్గెట్ చేశారు. చివరకు పేదోడి పిల్లల్ని వదలటం లేదు పెత్తందారి మనస్తత్వాలు. సార్, పిల్లలు కౌమార ప్రాయంలో ఉన్నారు. మంచేదో చెడేదో తెలియని స్థితిలో ఉన్నారు. అలాంటి పిల్లల్ని యాజ్ ఏ టీచర్స్ ఇక్కడ ఎడ్యుకేట్ చేస్తారు, యాజ్ ఏ పేరెంట్స్ మేము ఇంటి దగ్గర ఎడ్యుకేట్ చేస్తాం. అలా కాకుండా ఎక్కడైనా ఒకటి రెండు సంఘటనలు జరిగితే జరగచ్చు. ఇప్పుడు మొబైల్ చూసి పాడైపోతున్నారని చెప్పి మొబైల్ ఇవ్వడం మానేసిన పేరెంట్స్ ఎవరు ఉన్నారండి? 1 year పాప నుంచి 90 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు అందరూ మొబైల్ యూజ్ చేస్తున్నారు. అలాగే ఈ టీనేజ్ పిల్లలు కూడా యూజ్ చేస్తున్నారు. ఇవ్వడం మానేశారా? అలా అని చెప్పి టీవీ చూస్తే అంతా ఎక్కడ చూసినా మొత్తం అడల్ట్ కంటెంటే ఉంటుంది. టీవీ చూడడం మానిపించేశారా? ఎక్కడో ఎవరో 1-2 పిల్లలు తప్పు చేశారని చెప్పి మొత్తం ఆ కంటెంట్నే తొలగించాలి, లేదంటే ఆ ట్యాబ్సే వెనక్కి తీసుకోవాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సమాజం అభివృద్ధి చెందుతున్నప్పుడు మనం ఇంకా పాత కాలంలో ఉండిపోకూడదు, పాత అలవాట్లలో ఉండిపోకూడదు. వాళ్ళకు కూడా తెలియాలి కదా సార్. ఇక్కడ మంజరి గారు మాట్లాడింది ఎవరి గురించో తెలుసా? మతి చెడిన వారి గురించి, మతి భ్రమించిన వారి గురించి. ఓ సాధారణ మహిళకు ఉన్న వివేచన ది లార్జెస్ట్ సర్క్యులేటెడ్ అని గొప్పగా పేరు కింద రాసుకునే న్యూస్ పేపర్కు లేదా? అనుమానమే. ఎందుకంటే డిజిటల్ ప్రపంచం స్కూలు పిల్లలకు ఎలాంటి విజ్ఞానం, నాణ్యవంతమైన చదువులు అందిస్తోందో చెబుతూ యునెస్కో స్వయంగా పలు దేశాల్లో స్కూలు పిల్లలకు ల్యాప్టాప్లు, ట్యాబ్లు స్పాన్సర్ చేస్తుండగా చెడగొడుతోంది మతి అంటూ ప్రాస కోసం ఈనాడు పడిన దిక్కుమాలిన పాటల గురించే. అనుమానం అక్కర్లేదు. అక్కసు వెళ్ళగక్కడానికి ప్రతీదీ పాయింటే మతి చెడిన వారికి. నిజంగా ఈ వార్త రాసిన పత్రికది చెడిపోయిన మతి కాకపోయింటే ఊరు పేరు లేకుండా ఎవరు ఏమిటి ఎప్పుడు ఎక్కడ అన్నది ప్రస్తావించకుండా జిల్లాలోని ఓ స్కూలు, ఒక ప్రధానోపాధ్యాయుడు, ఒక తల్లి అంటూ కళ్ళబుల్లి కథలు రాస్తుందా? పెత్తందారులు అడుగడుగున తమ పెత్తందారి మనస్తత్వాన్ని బయటపెట్టుకుంటున్నారు. పేదవాడి జీవితాలు బాగుపడడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు దక్కకుండా అడ్డుకున్నారు. పేదలకు ఆర్థిక సహాయం అందుతుంటే రాష్ట్రం శ్రీలంకలా దివాళా తీస్తోందని పెడబొబ్బలు పెట్టారు. పేదల కోసం ఏది చేసినా అది డబ్బు దండగ పని అన్నట్టు మాట్లాడారు. తాజాగా పేద పిల్లల చదువుల మీద పడ్డాయి పెత్తందారీల కుళ్ళబోతు కళ్ళు. మా పాప సత్రంపాడు హై స్కూల్లో 9th క్లాస్ చదువుతుంది. ఇప్పుడు 8th క్లాస్లో ట్యాబ్స్ ఇచ్చారు. ట్యాబ్స్ ఇచ్చినప్పుడు చూశానండి, వాట్సాప్ ఏమైనా ఉందా, లేకపోతే గూగుల్ ఏమైనా ఉందా, నేను కూడా ఒక మూవీస్ చూసుకోవచ్చా, మా పిల్లలు ఏమైనా చూసేస్తారేమో నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. తీరా చూస్తే బైజూస్ కంటెంట్ తప్ప ఏమీ లేదు. ఎంత బాగుందంటే బైజూస్ కంటెంట్. నేను అప్పటి వరకు గతంలో కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యానండి. బంగారు అన్నాడు, కాదర్ అన్నాడు, జాగ్రఫీలో ఏదేదో చెప్పాడు, అవన్నీ గుడ్డిగా పట్టేదాన్ని. కానీ వన్స్ బైజూస్లోకి వెళ్ళిన తర్వాత ఆ విజువలైజేషన్ చూసి చాలా ఆశ్చర్యపోయాను. నేనే అంత సర్ప్రైజ్ అయ్యానంటే మా పిల్లలు ఇంకెంత సర్ప్రైజ్ అయ్యి ఉంటారు. ఇక్కడ మళ్ళీ చూడండి ఈనాడు పేపర్ క్లిప్పింగ్. అటు అనంతపురం, ఇటు అనకాపల్లి, మధ్యలో ఏలూరు. ఆహా, రాష్ట్రంలోని 3 ప్రాంతాలను కవర్ చేసి రాసిన సమగ్ర వార్త అని జనానికి అనిపించేలా మహా అతి తెలివికిపోయిన ఈనాడు ఎవరు చెప్పారో, ఎక్కడ చెప్పారో, అసలేం జరిగిందో ఎక్కడా లేదు. తన కడుపు మంటను పిల్లల తల్లిదండ్రులకు అంటగట్టేసి ట్యాబుల కారణంగా పిల్లలంతా చెడిపోతున్నారనే పచ్చి అబద్ధాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చే పిచ్చి రాతల పచ్చ చేతబడికి తెగించింది. ఇక్కడే ఇంకో సంగతి గమనించాలి. చైనా, ఫ్రాన్సుల్లో ట్యాబులను నిషేధించారనే మరో అబద్ధాన్ని తన అబద్ధానికి సపోర్టుగా రాసుకొచ్చింది. కానీ నిజానికి అవి పర్సనల్ టాబ్లెట్స్ అండ్ మొబైల్స్. క్లాస్ రూమ్లో టీచర్ పాఠం చెప్పే సమయంలో మాత్రమే ఫ్రాన్సు, చైనా మొదలైన దేశాల్లో నియంత్రణలు ఉన్నాయి. ఏపీలో కూడా అంతే. బడిలో చెప్పిన పాఠాలు బైజూస్ కంటెంట్తో విన్న పాఠాలపై మరింత మెరుగైన అవగాహన కల్పించుకోవడానికే ట్యాబులు. పిల్లలకు చదువుల్లో కలుగుతున్న మంచిని ఈనాడు తన రాతల్లో ఎందుకు వదిలేసినట్లు? అంతే, గవర్నమెంట్ స్కూల్లో ఇంత బాగుంది కాబట్టే కొంచెం మేము కూడా ఆలోచించుకుని ఇంత చక్కగా పిల్లలు చదివిస్తున్నారంటే, నాడు నేడు అని చెప్పి అభివృద్ధి పనులు చేస్తున్నారంటే, మధ్యాహ్న భోజనం అంటే అంత చక్కగా వండి పెడుతున్నారంటే, లేదంటే బైజూస్ కంటెంట్ ఇచ్చి అంత చక్కగా చదువు చెప్తున్నారంటే మేము ఎలా వదిలేసుకుంటాం సార్? ప్రతిదీ కూడా తప్పు ఒప్పులు ప్రతి చోట ఉంటాయి సార్. జ్ఞానానికి అటువైపు ఇటువైపు కూడా ఉంటాయి. కానీ మనం ఒకవైపే చూసి నేటివ్గా తీసుకుని మంచిని ఎందుకు వదిలేసుకోవాలి? అన్నీ తెలుసుకొని విశ్లేషించి రాస్తుంది ఆ పేపర్ అనుకుంటూ జనం నమ్మేస్తారన్నది అది రాసిన వాళ్ల ఎదవైడియా. నిజంగా ఇదో ఎదవైడియానేనని ఎవరో విశ్లేషకులు స్టడీ చేసి మరీ చెప్పాల్సిన పని లేకుండా
ఈనాడు తను రాసిన వార్తలోనే తానేంటో, చెడిపోయిన తన మతి ఎలాంటిదో నిరూపించేసుకుంది. తనను తాను నగ్నంగా నిలబెట్టుకుంది. చెడిపోవడం అంటే ఏమిటి, చెడగొట్టడం అంటే ఏమిటి, ఎవరు చెడిపోతున్నారు, ఎవరు చెడగొడుతున్నారు, మంచిని మంచిగా చూడలేకపోవడం, మంచిని ప్రోత్సహించలేకపోవడమే నిజంగా చెడిపోయిన మతికి నిదర్శనం కాదా? ఉపయోగపడుతుందండి ఇది బైజూస్ కంటెంట్. మేము లెసన్ చెప్పిన తర్వాత వెంటనే కంటెంట్ చూపిస్తున్నాము. పిల్లలు చాలా అర్థం చేసుకుని వెంటనే రెస్పాండ్ అవుతున్నారండి. ఇదివరకంటే ఇప్పుడు మ్యాథ్స్ అండి నేను డీల్ చేసేది, చాలా బాగా చెప్తున్నారండి, యూజ్ అవుతుంది, బాగుందండి. మీ పాఠశాల ఉన్నాయి తల్లిదండ్రులు వచ్చి ఫిర్యాదు చేసి కంప్లైంట్ ఏం చేయలేదండి. మా దగ్గరికి ఏం కంప్లైంట్ రాలేదు. ఏమన్నా పాడైపోతే మళ్ళీ రీస్టార్ట్ చేసి చేస్తాము, వాళ్ళు చూస్తున్నారు. బైజూస్ ఉపయోగపడుతుంది, ఈ పాఠశాల కూడా బాగా ఉపయోగపడుతుందండి. డిక్షనరీ కూడా యూజ్ అవుతుంది వాళ్ళకి. గతంలో ఇలాంటి వస్తువులు లేదు, ఇలాంటి వస్తువులు కల్పిస్తున్న తరుణంలో విమర్శలు రావడం ఎందుకు? అలాగే వస్తూ ఉంటాయండి ఆ వస్తువులు, పిల్లలకైతే యూజ్ అవుతుంది. మేడం గారు, మీ దగ్గర చూస్తారు, మీ అనుభవంలో డిజిటల్ విద్యకి సంబంధించి ఇంత ప్రాధాన్యత ఇప్పుడు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి? లేదు సార్, ఇప్పుడైతే ఈ ట్యాబ్ రావడం అనేది మనకి పిల్లలకి పెద్ద వరం అండి. ఇక్కడ నేను కూడా ఇక్కడ మ్యాథ్సే డీల్ చేస్తానండి. మ్యాథ్స్ ఇక్కడ మేము సమ్స్ చెప్పేశాక వెంటనే మనం మిగతా సమ్స్ హోంవర్క్ ఇచ్చినా లేకపోతే వాళ్ళకి ఎక్సర్సైజులు డూదిస్లు చూడాలంటే వాళ్ళకి ఇందులో ఈ ఎక్సర్సైజ్లోకి వెళ్ళి వీళ్ళు వెంటనే మనం ఫాలోఅప్ చేయడానికి టీచర్స్కి కూడా చాలా ఉపయుక్తకరంగా ఉంది. ఎందుకంటే కంటెంట్ మాకు ఈజీ అయిందనమాట అండి. ప్రతి సబ్జెక్ట్ టీచర్కి కూడా ఈ ట్యాబ్లు ఇవ్వడం అనేది హిందీ కానీ అన్ని సబ్జెక్ట్స్ ఉండడం, 4 లాంగ్వేజ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు మేము కొన్ని చెప్పాక ఎక్సర్సైజ్లో హోంవర్క్లు అన్ని పిల్లలు చేయడానికి అది కూడా చాలా ఈజీగా ఉంది. టీచర్లకి కొంత పని భారం కూడా తగ్గిందండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న విద్యా ప్రమాణాలు, వైద్య ప్రమాణాలు ఇంతవరకు ఎవరు ఇవ్వనివి, ఇవ్వలేనివి, ఇవ్వాలనుకోనివి. ఎక్కడైనా ఏదైనా లోపం ఉంటే అది రాయాల్సింది పోయి మొత్తానికి అంటగట్టేయాలని చూడడం, ట్యాబులిచ్చి విద్య ప్రమాణాలు పెంచిన వారికి ఆ ఖ్యాతి దక్కకుండా చేయాలని చూడడం దేనికి సంకేతం? చెడిపోయిన మతిలేని రాతలు రాసేవాళ్ళు నిజం తెలియకే ఇలా రాస్తారా? సత్రంపాడు జెడ్పీ హై స్కూల్లో ట్యాబ్ విజిట్ అనేది నేను చేస్తానండి. ఈ ట్యాబ్స్ ఏంటంటే 8th క్లాస్ అండ్ 9th క్లాస్ పిల్లలకి ఇవ్వడం జరిగింది. వీళ్ళు ట్యాబ్స్ని మిస్యూజ్ చేయడానికి అసలు అవకాశం లేదండి. ట్యాబ్స్ మిస్యూజ్ చేద్దామని ఒకవేళ ఫ్యాక్టరీ డేటా కనుక రీసెట్ చేస్తే దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయడం కోసం హెచ్ఎం గారి లాగిన్కి ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేస్తే కానీ మళ్ళీ ట్యాబ్ పనిచేయదండి. అంతవరకు ట్యాబ్ లాక్ అయిపోయి ఉంటుంది. పేదల గూడు నుంచి బడి దాకా, పేదల డబ్బు నుంచి జబ్బు దాకా అన్నింటిపైన గుడ్డ కాల్చి ముఖాన వేసినంతగా సంబరపడుతోంది ఈనాడు. పేదల బడులు, పేదల ఆసుపత్రులే కాదు, పేద రైతు, పేదల వృత్తి అన్నీ అలుసే, అన్నింటి మీద అక్కస్సే. ప్రభుత్వ బడి, ప్రభుత్వ ఆసుపత్రి నిజంగా చెడిపోయి కంపు కొట్టిన బాబు కాలము నాటి ఆనాడు గురించి ఈనాడు ఏమీ రాయలేకపోయింది. ఎందుకు రాయలేకపోయింది? పేదకు, సామాన్యుడికి అన్ని విధాల మేలు జరుగుతుంటే ఈనాడు ఎందుకీ చెడిపోయిన రాతలు రాస్తోంది? ఎవరి కోసం, ఎందుకోసం? ఈ విద్యార్థులకి సువర్ణ అవకాశం. గతంలో ఏ విధమైనటువంటి ఈ అవకాశం లేదు. ఇప్పుడు సుమారుగా 7 సబ్జెక్టులు బైజూస్ ట్యాబ్లోను, అలాగే నాన్ లాంగ్వేజెస్ ఈ పాఠశాలలో 3 సబ్జెక్టులు, ఈ యొక్క లాంగ్వేజ్ మొత్తం అంతా కలిపి పిల్లలకి టెక్నాలజీ బేస్డ్ ఎడ్యుకేషన్ రావడం అనేటువంటిది వీళ్ళ అదృష్టం. కాబట్టి నేను ప్రొద్దుట అందరి ప్రధానోపాధ్యాయులందరితో కూడా నేను మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడా కూడా ఏ ప్రధానోపాధ్యాయుడు కూడా ఈ పాఠశాలలో ట్యాబులు మాకు వద్దు అనేది మాత్రం ఎవ్వరూ అనలేదు. అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ట్యాబులు రావడం ద్వారాగా. పిల్లలందరూ కూడా చాలా ఆతృతగా అందులో చదువుకోవడం, తద్వారాగా కంటెంట్ అంతా అనాలిసిస్ చేయడానికి ఇది చాలా ఉపయుక్తంగా ఉంది. మండలంలో ఉన్న 571 ట్యాగ్ అయినాయండి. ఇది చాలా ఉపయుక్తం. ఎక్కడా కూడా ఎవరు కూడా మాకు ట్యాబ్ వద్దన్న మాట ఎవరు కూడా చెప్పలేదు. తల్లిదండ్రుల నుంచి కూడా ఈ ట్యాబ్ మా పిల్లలకు వద్దు, తీసేసుకోండి, అనవసరంగా పూర్తిగా వ్యక్తికి సంబంధించి కూడా యాప్లు డౌన్లోడ్ చేస్తున్నారని చెప్పి మీకు ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయులకు సంబంధించి లెటర్లు రాశారని మీ పరిధిలోకి వచ్చింది అలాంటి ఏమన్నా? అసలే అవాస్తవం అండి. ఇప్పటి వరకు కూడా మాకు ఎవరు కంప్లైంట్ చేయలేదు. నేను ప్రధానోపాధ్యాయులను కూడా అడిగాను, వాళ్ళు కూడా రిటర్న్గా కూడా ఇచ్చారు. మా దగ్గరికి ఎవరూ రాలేదండి. తల్లిదండ్రులు దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు, భద్రపరుచుకున్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా అందరూ హర్షం వ్యక్తం చేస్తూ హ్యాట్సాప్ చెప్తున్నారు. కాబట్టి నేను కూడా ఒక మండల విద్యాశాఖ అధికారిగా
ఈ యొక్క భారతదేశంలోని ఏ రాష్ట్రం చేయలేనటువంటి సంస్కరణల ఫలితం, విద్యా సంస్కరణల ఫలితంగా ఈరోజు పిల్లలందరూ కూడా చక్కటి ట్యాబ్ల ద్వారాగాను, అలాగే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యాన్ల ద్వారాగాను ఈ యొక్క హై టెక్నాలజీ రావడం అనేది వీళ్ళు చేసుకున్న అదృష్టం అండి. మేము కూడా చాలా ఆనందపడుతున్నాం. ఈ సంవత్సరం 10th క్లాస్ కూడా పిల్లలందరికీ కూడా టెక్నాలజీ బేస్డ్ ఎడ్యుకేషన్ కాబట్టి మంచి 100% 70% రావడానికి మా ఉపాధ్యాయులు అందరూ కష్టపడుతున్నారు. ట్యాబులు చెడగొడుతున్నాయా? పేదలకిచ్చే నాణ్యమైన విద్య, వైద్యం వేస్టా? పేదలకు అందించే ఆర్థిక సాయం కారణంగా రాష్ట్రం శ్రీలంక అయిపోయిందా? పేదలకు ఇళ్ల స్థలాలిస్తే జనాభా సమతుల్యత దెబ్బతింటుందా? కానీ జగన్మోహన్ రెడ్డికి మించి ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇస్తే ఆహా ఓహోనా? ఒరే రామోజీరావు సన్నాసి, అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే కూర్చొని స్పీకర్ గారు మాట్లాడుతుంటే సెల్ ఫోన్ పెట్టుకొని పూర్వ వీడియో చూస్తున్నాడు. అది మీ జర్నలిస్టులు అందరికీ తెలుసు. అది ఏ రాష్ట్రమో చెప్పక్కర్లా. ఒక అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే కూర్చున్నాడు, మిగతా వాళ్ళు వేరే మాట్లాడుకున్నారు ప్రజా సమస్యలు, ఇతను సెల్ ఫోన్లో పెట్టుకొని అమ్మాయిలను చూస్తూ ఉన్నాడు. ఇది తప్పు. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని అతను సెల్ ఫోన్ మొత్తం క్యాన్సిల్ చేయాలా? ఎమ్మెల్యేలు మొత్తం క్యాన్సిల్ చేయాలా? అసెంబ్లీని రద్దు చేయాలా జీవితాంతం? సన్నాసి ఆన్సర్ చెప్పరా? నిజంగా ఏవైతే ట్యూబులు ఇచ్చారో ట్యాబ్లు చూడటానికి, దానికి లాక్ ఉంటుంది. వాళ్ళు ఎవరు నొక్కినా కానీ అందులో వేరే వేరే ఛానల్స్ ఏం రావు. ఇన్ కేస్ వచ్చింది అనుకోండి, మీరు దాన్ని తప్పుదిద్దుతారు. అంతేగాని పేపర్లో ఫ్రంట్ పేజీ మొత్తం వేసేసి పిల్లలంతా నాశనం అయిపోతున్నారు, వాళ్ళ అమ్మా నాన్న తెగ బాధపడిపోతున్నారు అని ఎట్టా రాస్తావరా బుద్ధి లేనోడా? అసెంబ్లీలో మరి ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే మొత్తం రద్దు చేయాలి కదా. అసలు వాళ్ళకి సెల్ ఫోనే ఇవ్వకూడదు కదా. మరి ఆ మాత్రం బుద్ధి నీకు లేదా? చెడిపోయిన మైండులో ఉన్నది చేత్తో రాసేసి దాన్ని యునిసెఫ్ మీదకి, ఫ్రాన్స్ మీదకి, చైనా మీదకి, ఓ జిల్లా మీదకి, ఓ తండ్రి మీదకి, ఓ పాఠశాల మీదకి ఆపాదించేసి ఆకాశరామన్న ఉత్తరం టైపు ఉత్తుత్తి అల్లెకులు అల్లేసి కళ్ళబొల్లి తప్పుడు రాతలు రాస్తే జనం నమ్మేస్తారా? ఈనాడు రాసింది నంది అంటే నంది అని, పంది అని రాస్తే పంది అని జనం నమ్మే రోజులు ఎప్పుడో పోయాయి. ఇది ఈనాడు కాలం కాదు, ఇంటర్నెట్ కాలం. అయినా పెత్తందార్ల చేతుల్లో మళ్లీ అధికారం పెట్టడం కోసమే ఈనాడు పడుతున్న ఈ పాటలన్నీ. ఇది ఇక సాధ్యం కాదని తెలిసిపోయాకే ఈ కక్కోలు. నిజమే నడిచొచ్చి మొహం మీద ఏమేసినా తుడిచేసుకుంటాం. అంతేగా ది లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డ్యామేజీ